ఇత గ్రావి డాన్సర్స్ స్టోర్లోకి వెళ్ళే ముందు ఒక లైక్ సబ్జెక్ట్ ప్లీజ్ సపోర్ట్ మీ. హీరో వాళ్ళ ఫ్రెండ్ అయితే చనిపోతాడు. అప్పుడు హీరో లేకపోవటం వల్ల శ్మశానానికి వెళ్ళి ఫ్రెండ్ సమాధి చూసేద్దాం పా అని వెళ్ళిపోతారు ఫ్రెండ్స్ అంతా కలిసి. ఆ సమాధి పక్కనే ఒక లెటర్ ఉంటది. ఆ లెటర్ ని చదివిన తర్వాత బతికిన అన్నాళ్ళు అలా ఎంజాయ్ చేసి బతకాలని ఆ లెటర్ లో రాసి ఉంటది. ఆ శ్మశానంలో చాలా వరకు డాన్స్ చేసి ఇంటికైతే వచ్చేస్తారు. ఇంట్లో శబ్దాలు, కాలనడక సౌండ్ ఇలాంటివి అన్ని జరుగుతూ ఉంటాయి. మూవీ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఫ్యామిలీతో చూసే మూవీ కాదు, అక్కడొక రొమాన్స్ సీన్స్ అయితే ఉంటాయి. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే వన్ టైం వాచ్ అనిపించింది. హర్రర్ మాత్రం వేరే లెవెల్లో ఉందనుకోవచ్చు. కామెడీ సీన్స్ అయితే ఎక్కడ కూడా దొరకవు ఈ మూవీలో. మనకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు అనిపించింది. హర్రర్ గ్రాఫిక్స్ వేరే లెవెల్లో ఉందనుకోవచ్చు. ఈ మూవీ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. మనం ఫ్రెష్ సినిమా చూసినట్టు అనిపిస్తుంది. మెయిన్ థింగ్ క్లైమాక్స్. డైరెక్టర్ వేరే లెవెల్లో రాసినకోవచ్చు. స్టార్టింగ్ కాంచి కొద్ది గొప్ప లేకుండా హాలీవుడ్ డైరెక్టర్స్ హర్రర్ మూవీస్ తీయాలంటే కొట్టిన పిండి అనుకోవచ్చు. ఆ రేంజ్ లో తీస్తారు. ఎమోషన్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. హీరో క్యారెక్టర్, హీరోయిన్ క్యారెక్టర్ వేరే లెవెల్లో ఉందనుకోవచ్చు. హర్రర్ మూవీ ఫ్యాన్స్ ఈ మూవీని స్టార్ట్ చేయండి. మీకు చాలా అంటే చాలా నచ్చింది ఈ మూవీ. ఫస్ట్ హాఫ్ సీన్స్, సెకండ్ హాఫ్ సీన్స్ వేరే లెవెల్లో ఉంటాయి అనుకోవచ్చు. మీరు ఏం డౌట్ లేకుండా మూవీని అయితే స్టార్ట్ చేయండి. అమెజాన్ లో దొరికిద్ది. మన ఛానల్ వస్తే ఒక లైక్ సబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ. ఇలాంటి మూవీస్ రివ్యూస్ ఉంటాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.